Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. Okay, last video ఏం చేసినామండి, కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ చేసినాం లాస్ట్ వీడియోలో. సో ఓకే, కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ ప్రాబ్లమ్స్ చేసినాం, మెథడ్స్. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నెక్స్ట్ టాపిక్. దట్ ఏ బి ఏ 2x2 మ్యాట్రిక్స్ విత్ ఐగన్ వాల్యూస్. ఓకే, అప్లికేషన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి అప్లికేషన్స్ అనేవి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీరు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్లో నేర్చుకుంటారండి. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మీకు రూట్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్ యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తామండి. m1 = 1, 2 ఇలా వచ్చినాయి అనుకోండి, రూట్స్ అనేది డిఫరెంట్గా వచ్చినాయి అనుకోండి. ద ఫార్ములా ఏమవుతుంది, c1 × e పవర్ 1 × t ను, c2 × e పవర్ 2 × 2x, c1 c2 ద కాన్స్టెంట్స్ e పవర్ లాంబ్డా అంటే డిఫరెంట్గా వస్తుంది. సేమ్ వస్తున్నాయి అనుకోండి, c1 + c2x దిస్ ఇస్ ద యాక్సిలరీ ఈక్వేషన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఉన్నాయి కానీ yc yp అండి. పర్టికులర్ ఇంటిగ్రల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేసిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అట్ ద సేమ్ ప్రాసెస్ హియర్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లికేషన్సే, బట్ హియర్కి వచ్చేసరికి మనకి ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంటే v1 v2 వాల్యూస్ ఇచ్చిన అనుకోండి, c1 v1 e పవర్ లాంబ్డా 1t ప్లస్ c2 v2 e పవర్ లాంబ్డా 2 ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ x ఆఫ్ t అండి. ఇప్పుడు ఇక్కడ జనరల్ సొల్యూషన్ వచ్చేసి x ఆఫ్ t ఈక్వల్స్ టు ఎప్పుడు x డాష్ ఈక్వల్స్ టు ax ఇలా ఫార్మేషన్లో వచ్చినప్పుడు అని c1 v1 e పవర్ లాంబ్డా 1t ప్లస్ c2 v2 e పవర్ లాంబ్డా 2 ప్లస్ c3 v3 e పవర్ లాంబ్డా 3 ఈ ప్రాసెస్లో ఉంటుందండి మనకి ఇదంతా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ దట్ v1 వాల్యూ ఈజ్ దేర్, v1 value is there, v2 value is there, x dash equals to ax అని ఇచ్చిండు, x of 0 equals to 2 and 3 ఇచ్చిండండి. Here the observe that lambda 1 equals to -3 and lambda 2 equals to -1. These are also given conditions. ఓకే, లాంబ్డా ఐగన్ వాల్యూస్ ఇచ్చిండండి, క్వశ్చన్లోనే ఇచ్చిండు, లేవు అనుకున్నా. ఓకే, క్వశ్చన్లో ఇచ్చిండు చూడండి, ఏబిఏ 2x2 మ్యాట్రిక్స్ అండ్ ఐగన్ వాల్యూస్ ఆర్ -3 and -1. దీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్. ఓకే, సో దీస్ ఐగన్ వాల్యూస్ని యూజ్ చేస్తూ c1 × v1 లాంబ్డా 1 అంతే కానీ మీకు తెలుసు కదా, దిస్ ఈజ్ ద లీనియర్ కాంబినేషనే కదా. x of 0 equals to స్కేలార్ ఇంటూ వెక్టర్ ఈక్వల్స్ టు x of 0. ఓకే కదా, హియర్ x of 0 కూడా ఇచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ జనరల్ సొల్యూషన్ రాయాలి అంటే x of t ఈక్వల్స్ టు c1 v1 e పవర్ లాంబ్డా 1t అంటే మీకు c1 c2 వాల్యూస్ తెలియాలి, అండ్ దెన్ v1 వాల్యూ v2 వాల్యూస్ తెలియాలి, e పవర్ లాంబ్డా 1 వాల్యూస్ ఓకే ఉన్నాయండి. సో c1 × v1 వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చిండు, c2 × v2 వాల్యూస్ క్వశ్చన్లో ఇచ్చిండు, x of 0 వాల్యూ కూడా ఇచ్చిండండి. లోపల మల్టిప్లై చేసుకుంటారు, హియర్ ఆల్సో లోపల మల్టిప్లై చేసుకొని సింప్లిఫై చేస్తుండ్రు. c2 వాల్యూ వచ్చింది ఇక్కడ 5/2 అని, అండ్ దెన్ హియర్ c2 ఈక్వల్స్ టు 5/2 వచ్చిందండి. c2 వాల్యూ 5/2 అనేది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, c1 వాల్యూ కూడా వచ్చేస్తుంది. దాని జనరల్ సొల్యూషన్ దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ అండి. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటేనే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఫైండ్ అవుట్ దట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో yc అండ్ yp. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ మనకి జనరల్ సొల్యూషన్ వచ్చేసి c1 v1 e పవర్ లాంబ్డా 1t, c2 v2 e పవర్ లాంబ్డా 2t, c1 వాల్యూ రాస్తున్నాం, v1 వాల్యూ రాస్తున్నాం, e పవర్ లాంబ్డా 1 అన్ని వాల్యూస్ ఇచ్చిండండి. ఏవైతే ఇవ్వలేని ఉంటాయో అవి ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఇస్ ద జనరల్ సొల్యూషన్. అంటే ఈ జనరల్ సొల్యూషన్ ఒకటి గుర్తుంది అనుకోండి, మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలో తెలుస్తుంది. అంటే ఏమేమి ఇచ్చిన క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్ సొల్యూషన్ ఒకటే, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇది చూసుకోండి. అండ్ లెట్ ఏ బి ఏ నెక్స్ట్ వన్ 2x2 మ్యాట్రిక్స్ విత్ ఐగన్ వాల్యూస్ ఆర్ దేర్ 4 2 and the corresponding eigenvectors are v1 v2 and x of t be the position of particular time t. Solve the initial value problems. So same process andi, same model. v1 v2 values are there, x dash equals to ax, x of 0 equals to value lambda 1 value and lambda 2 value. Okay, here the c1 v1 c2 v2 equals to x of 0 value, c1 value is there, c2 value substitution and c1 c2 values నుంచి c2 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. x of t equals to c1 v1 e power lambda t, c2 v2 e power lambda t. Then x of t equals to this one, here x of t. Simplify only, that is the general solution. Here also same method.
x of 0 values is there, x dash equals to ax, but it is not given eigenvalues. The given question is observed, there is no eigenvalues in that. So now we have to find out that eigenvalues. How to find out that eigenvalues? The process of eigenvalues was determinant of a minus lambda I equals to 0. There is nothing but a characteristic equation. So now that process, determinant of a minus lambda I equals to 0, this cross multiply 2 minus lambda, 3 minus lambda, 2 minus 2 minus lambda, minus into minus plus 3 equals to 0. Just multiply lambda square minus 1 equals to 0, a square minus b square. Here a square minus b square equals to a plus b into a minus b. Then a equals to lambda equals to minus 1 and lambda equals to 1. So first case lambda equals to 1. A minus 1 into I. Substitution చేసి సింప్లిఫై చేస్తున్నాం. అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసినాం, సింప్లిఫై చేసుకుంటూ వచ్చినామండి. ఈ సింప్లిఫికేషన్ తెలుసండి మీకు. Pivot position form తీసుకుంటున్నాం. We get the general solution x1 plus 3x2 equals to 0. Then x1 equals to minus 3x2. Then x1 x2 కామన్ తీసామనుకోండి, హియర్ x2 కామన్ తీస్తే minus 3 1. ఎట్ ద సేమ్ టైం దీంట్లో కూడా v1 వాల్యూ వచ్చేసింది, v2 వాల్యూ వచ్చేసింది. ఇంతవరకు v1 v2 లేవు, ఐగన్ వాల్యూస్ లేవు. ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినాం, v1 v2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. v1 v2 నుంచి c1 c2ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ మనకి ఏ వాల్యూ ఒకటే ఇచ్చిండండి క్వశ్చన్లో. ఓన్లీ ఏ వాల్యూ ఇచ్చిండు, ఏ వాల్యూని యూజ్ చేస్తూ v1 v2 ఫైండ్ అవుట్ చేసినాం. v1 v2 ఇచ్చిండు అండ్ x ఆఫ్ 0 ఇచ్చిండు, ఏ వాల్యూ ఒకటే ఇచ్చిండు. ఏ వాల్యూ నుంచి వీ హౌ టు ఫైండ్ అవుట్ దట్ ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినాం. v1 v2 వాల్యూస్ వచ్చినాయి. నౌ c1 c2ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో c1 c2 నుంచి c1 c2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం. చూడండి, c1 ఇంటూ మైనస్ 3 1, c2 ఇంటూ దిస్ 1. x ఆఫ్ 0 వాల్యూ ఇచ్చిన క్వశ్చన్లోనే మల్టిప్లై చేసుకుంటున్నాం, సాల్వ్ చేస్తున్నాం. మైనస్ 3c1 మైనస్ c2 ఈక్వల్స్ టు 3. హియర్ c1 ప్లస్ c2 ఈక్వల్స్ టు 2. c1 c2 వాల్యూ క్యాన్సిల్ అయితే మైనస్ 3c1 ప్లస్ c1 మైనస్ 2c1 ఈక్వల్స్ టు 1 5. c1 ఈక్వల్స్ టు మైనస్ 5/2. Substitute in that c2 9/2. c1 value are there, c2 value is there, v1 value is there, v2 value is there. In that c1 c2 values are there, v1 v2 values are there, lambda 1 lambda 2 also known. That this is the process to find which is not given lambda 1 and v1 v2 values. Use this lambda 1 and lambda 2 lambda 2 వాల్యూస్ని యూజ్ చేస్తూ v1 v2ని ఫైండ్ అవుట్ చేసినాం. v1 v2 వచ్చినాక దెన్ c1 c2 ప్రాసెస్ని ఫైండ్ అవుట్ చేసినామండి. దెన్ జనరల్ సొల్యూషన్ సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద x ఆఫ్ t అవుతుంది. ఇది అండి ప్రాసెస్. మనకి మీకు ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్లో lambda 1 ఇస్తే ఓకే అండి. lambda 1 ఇవ్వకుంటే lambda 1ని ఫైండ్ అవుట్ చేసినాం, v1ని ఫైండ్ అవుట్ చేసినాం, c1ని ఫైండ్ అవుట్ చేసినాం. అన్నీ మనమే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో lambda 1 lambda 2ని ఏ వాల్యూ తోటి lambda 1 ఎలా ఫైండ్ అవుట్ చేసాం, డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ lambda ఈక్వల్స్ టు 0 చేసుకొని ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినాం. సో దోస్ ఐగన్ వాల్యూస్ నుంచి ఫస్ట్ కేసు సెకండ్ కేసు నుంచి v1 అండ్ v2 అంటే lambda వాల్యూస్ 2 వచ్చినాయి కాబట్టి v1ని v2ని ఫైండ్ అవుట్ చేసినాం. v1 v2 నుంచి c1 అండ్ c2ని ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫామ్ అయింది మనకి. సేమ్ మోడల్లో ఒక ప్రాబ్లం చూస్తే కొంచెం క్లారిటీ ఉంటుందండి. ఓన్లీ ద గివెన్ ఏ వాల్యూ అండ్ x ఆఫ్ 0 వాల్యూస్. ఓన్లీ ద గివెన్ టూ ఓన్లీ కండిషన్స్ ఏ వాల్యూ అండ్ x ఆఫ్ 0 వాల్యూస్. నౌ ఫైండ్ అవుట్ a మైనస్ lambda I. ఓకే, వై ఇట్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ దట్ ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ lambda I ఈక్వల్స్ టు 0ని సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుంటే దెన్ వి గెట్ ద ఐగన్ వాల్యూస్. సో a మైనస్ lambda Iని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 1 minus lambda into minus 4 minus lambda minus 2 3 is 6 minus into minus plus 6 equals to 0. Simplify చేస్తున్నాం. Here also lambda square plus 3 lambda plus 2 is equals to 0. Here 3 lambda multiply చేస్తే 2 రావాలి, యాడ్ కానీ సబ్ట్రాక్ట్ చేస్తే కానీ 3 రావాలండి. అంటే 2 lambda plus lambda చూజ్ చేసుకుంటున్నాం. హియర్ lambda కామన్ తీసామనుకోండి, ఈ 2 టర్మ్స్ నుంచి lambda plus 2, ఇక్కడ 1 కామన్ తీస్తే lambda plus 2, lambda plus 1 ఒక టర్మ్, lambda plus 2 అంటే lambda equals to minus 1 minus 2. These are the two eigenvalues. These two eigenvalues use this to find v1 and v2 values. Okay,
a+1 లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అక్కడ. సో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక 1 + i అంటే 2+1 1+1 2 అని రాసిరు. ఇక్కడ కూడా సేమ్ వాల్యూ ఆల్రెడీ యాడ్ చేసి రాసేసారండి డైరెక్ట్. నో వి గో ఫర్ ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసినామంటే కంపల్సరీ +0 చూజ్ చేసుకుంటాం మనము. సో సింప్లిఫై చేసుకుంటాము. R2 → 2R2 - 3R1 అండి. అంటే R2 రోన్ చేస్తున్నాం. R2 వాల్యూ 3 ఉంది, R1 వాల్యూ 2 ఉంది. సో రెండింటిని దీనికి 2ని మల్టిప్లై చేసి దానికి 3ని మల్టిప్లై చేస్తున్నాం. అంటే 2 3 = 6 అవుతుంది, 3 2 = 6 అవుతుంది. అంటే 6 - 6 0 వస్తుంది. సో ఆ ప్రాసెస్లో 2 - 2 0. సో ఈ సెట్ మొత్తం 0 అయిపోయింది. ఈ సెట్ మొత్తం 0 అయిపోయింది కాబట్టి డైరెక్ట్లీ వీ సే దట్ ద జనరల్ సొల్యూషన్. సో 2x1 - 2x2 = 0. దెన్ ఈక్వల్ చేసుకుంటే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. x1 = x2. అంటే x1 ప్లేస్లో x2 సబ్స్టిట్యూట్ చేస్తాం. x1 ప్లేస్లో x2, x2 టర్మ్ లేదు కాబట్టి x2 అలాగే ఉంటుంది. x2ని కామన్ తీసామనుకోండి, ఈ ప్లేస్లో వాల్యూ 1, ఈ ప్లేస్లో వాల్యూ 1. దిస్ ఈజ్ ఓన్లీ v1 వాల్యూ అంటే లాంబ్డా -1 అయినప్పుడు. అండ్ లాంబ్డా -2 అయినప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో లాంబ్డా -2 అంటే a+2 లాంబ్డా i ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 3 - 2 3 - 2 అయిపోయిందండి. యాడ్ చేసినాం కాబట్టి 2 మైనస్లు వచ్చినాయి. సో 0 0 ఈ లాస్ట్ స్టెప్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఏముంది మనకి 3 - 2 ఉంది అండి. రెండు డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది కదా. R2 - R1 చేసేస్తే 3x1 - 2x2 = 0. దెన్ x1 = 2/3x2. అంటే x1 ప్లేస్ సబ్స్టిట్యూట్ చేయాలంటే 2/3x2. x2 అలాగే ఉంది. 2/3 ఉంది కాబట్టి x2ని కామన్ తీసామనుకోండి, x2ని కామన్ తీస్తే ఏం మిగులుతుంది ఒకసారి చూడండి. x2ని కామన్ తీసేస్తున్నాం. హియర్ 2/3 ఉంటుంది, ఇందులో 1 ఉంటుంది కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మల్టిప్లై 3 చేస్తున్నా, హియర్ మల్టిప్లై 3 చేస్తున్నా. అప్పుడు ఈ 3 3 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఓన్లీ 2. కింద 1 × 3 3 అవుతుంది, అంటే 2 3. సో ఇక్కడ డైరెక్ట్ రాసిరండి. ఓకే, this is only v2 value. v1 value, v2 value is there. Now we have to find out that c1 and c2. Okay, then x of 0 = c1 × v1 c2 × v2, which is nothing but a linear combination and which is nothing but a linear combination of scalar and vector. One scalar, one vector. And x of 0 value ఇచ్చిరు, సబ్స్టిట్యూట్ చేసి c1 c2 ఫైండ్ అవుట్ చేసినాం. c1 c2 వచ్చిందంటే then automatically which is a general solution. This is the formula for general solution. c1 v1 e power lambda 1t, c2 v2 e power lambda 2t. c1 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, c2 వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసుకుంటాం. దిస్ ఇస్ ద టాపిక్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇక్కడ వరకు అప్లికేషన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్ని చూసుకోండి. మోడల్ ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నేను లాస్ట్ ఒకటే టాపిక్ ఉంది, ఆర్తోగోనల్, చాలా పెద్దది. దిస్ ఆర్ ద టాపిక్స్.